స్థాయి కార్యాలయాలన్నీ అంటే ఆర్టీఓ ఆఫీస్ కానీ, డీసీపీ ఆఫీస్ కానీ, డివిజన్కి సంబంధించిన అన్ని కార్యాలయాలు తిరువూరులో ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అచ్చినేడి గారు, మీ మంత్రి గారు కూర్చుని ఇవ్వకూడదు, ప్రాంతం వారు కాబట్టి అవకాశం. అది సూచన మంత్రి గారికి. జస్ట్ ప్లీజ్ ప్లీజ్ ఉండండి, టైం లేదు. మీ కాన్స్టిట్యూన్సీ ఉంటే మీ పేరు లేదు దీంట్లో. ఎందుకు రాలేదు పేరు? చెప్పండి సార్. అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే డిఎం నెఫ్రాలజీ 4-5 పోస్టులు ఉంటాయి తప్ప రాదు. అక్కడైతే డిఎం నెఫ్రాలజీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కాబట్టి దానికి మనం స్పెషల్గా జిల్లా లెవెల్లో ఒక రిక్రూట్మెంట్ చేయడమా, బయట నుంచి ఎవరైనా వస్తే వారు కోరుకున్నటువంటి శాలరీ ఇచ్చి పెట్టడమా, ఈ రెండు చేయకపోతే అవ్వదు. మిగతా విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. దయవుంచి మంత్రి గారికి ఒక సలహా, ఇమీడియట్గా ఈ సెషన్ అయిన తర్వాత తమరు ఒకసారి శ్రీకాకుళం జిల్లా వస్తే ఒక పూట ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మిగతా ఆఫీసర్లు అందరూ వస్తే ఒక పూట మొత్తం మనం డిస్కస్ చేస్తే దీని మీద ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అది మన వినియోగంలోకి తేవాలి. పేరుకే భవనం ఉంది తప్ప అదేదో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని పిలవడం తప్ప అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. దయవుంచి వెంటనే జిల్లా ఆఫీసులందరికీ తీసుకొచ్చి మనం అందరం డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి, అది చిరకాలమైనటువంటి సమస్య, ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నా సరే దానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నాం. మనం ఈసారి మనసా వాచ కర్మన తప్పనిసరిగా దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, తమరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అవసరమైతే ఢిల్లీ నుంచి ఏ సహకారమైనా సరే మనం తీసుకొని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వతమైనటువంటి సమస్యకి పరిష్కారం చూపడానికి మంత్రి గారు ముందుకు రావాలి. దానికి మా జిల్లా శాసనసభ్యులందరం కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి సలహా. అశోక్ గారు మాట్లాడండి. బిఫోర్ దాట్ మీ అన్న సభ చెప్తానండి. ఈ రోజు నుంచి సభ ఆఖరి రోజు, నెక్స్ట్ సమావేశాలకి సిగ్నేచర్స్ ఉంటేనే అవకాశం ఇస్తా. సిగ్నేచర్స్ ఒకరు పెడుతున్నారు, 1000 రూపాయలు ఎంటర్ అవుతున్నారు. ఓన్లీ నెక్స్ట్ సభ నుంచి ఓన్లీ సిగ్నేచర్స్ ఉన్న వరకు మాత్రమే మాట్లాడే వస్తుంది. సభ్యులు గమనించండి. ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాచారం అంతా ఇచ్చారు. మిత్రులు చాలా మంది మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. అయితే చిన్న సూచన ఏంటంటే అధ్యక్ష, ప్రస్తుతానికి గత 2014 నుంచి ఈ రోజు వరకు కూడా టాటా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, జార్జ్ ఇన్స్టిట్యూట్ కానీ, అలాగే ఐసీఎంఆర్ వాళ్ళు కానీ, అలాగే చాలా మంది ఈ రీసెర్చ్ ప్రాసెస్ లో ఉన్నప్పటికీ కూడా అనేక రకమైనటువంటి శాంపిల్స్ తీసుకున్నప్పుడు కూడా వ్యాధి నిర్ధారణ చేయడానికి అవకాశం లేకపోయింది. కాబట్టి జెనెటికల్ గా దీనికి ఏమైనా మనం చేయగలిగే అవకాశం ఉందా అని ఒకసారి మరి పరిశీలించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి టెస్టులు అయిపోతున్నాయి, బట్ ఇంతవరకు వ్యాధి నిర్ధారణ కాకపోవడం, అలాగే ఈ రోజు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా నెంబర్ పెరుగుతూ ఉండడం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. అలాగే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు మంత్రి గారు మరి ఒకసారి జిల్లాకు వచ్చి ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేస్తే చాలా మంచి పరిణామాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది పరిశీలించమని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ఆందోళనకర విషయం, చాలా దీర్ఘకాలిక సమస్య. దశాబ్దాలుగా ఉద్దాన ప్రాంతంలో ప్రజలు ఈ కిడ్నీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు పోయాయన్న విషయం కూడా మనం పత్రికల్లో నేను కూడా గతంలో చదువున్నాను అధ్యక్ష. ఇటువంటి సమస్య ఉన్న చోట ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు జార్జియా ఇన్స్టిట్యూట్తో ఒక ఎంఓయూ చేసుకుని దీనికి పరిష్కారం కనుగొనడం కోసం నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా నిర్మాణం చేయాలని కూడా ఆలోచించడం జరిగింది అధ్యక్ష. అయితే తదనంతరం ప్రభుత్వం పోవడం, 5 సంవత్సరాల పాటు వీటి మీద ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా గతంలో దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పోరాటం చేశారు అధ్యక్ష. ప్రజలు అంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పటికీ నిర్దయగా ఒక ఇన్సెన్సిటివ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మొత్తానికి 2010 ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో 2019లో ఆయన ముఖ్యమంత్రి అయితే 2023 డిసెంబర్లో అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత భవన నిర్మాణం చేశారు అధ్యక్ష. ఆర్భాటంగా
దాన్ని ప్రారంభించారు అధ్యక్ష. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అధ్యక్ష, ఆర్భాటంగా ఒక ప్రారంభించేటప్పుడు ఇంత ప్రధానమైన సమస్య ఉంటున్న చోట ఈ రీసెర్చ్ సెంటర్ ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ సరైన సిబ్బంది ఉందా లేదా, డాక్టర్స్ ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఇటీవల నేను మా గౌరవ సభ్యులు అనపర్తి శాసనసభ్యుల దగ్గర ఒక సిఎస్సిని ఏరియా హాస్పిటల్ చేసిన సందర్భంగా వారు భూమి పూజకు రమ్మంటే మొదటగా నేను చేసింది ఏంటంటే, భూమి పూజ చేస్తాం, భవన నిర్మాణం జరుగుతుంది కానీ దానికి కావాల్సిన సిబ్బంది కూడా ఉందా లేదా అని చూడడం జరిగింది అధ్యక్ష. ఉందన్న తర్వాతనే వెళ్ళి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా దాన్ని ప్రారంభించారు కానీ అక్కడ బోధనా సిబ్బంది గురించి ఆలోచించలేదు అధ్యక్ష. కనీసం నెఫ్రాలజీ అంటే మీకు కిడ్నీ సంబంధిత బాధలు అంటే నెఫ్రాలజిస్టులు ఉన్నారు అధ్యక్ష. 6 మంది నెఫ్రాలజిస్టులు ఉండాల్సి వస్తే అక్కడ ఉంటున్నది కేవలం ఒకరు అధ్యక్ష. 5 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా యూరాలజీ అధ్యక్ష, అక్కడ 6 మంది యూరాలజిస్టులు ఉండాల్సి ఉంటే 4 ఖాళీలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. అనిస్టిషియన్స్ 8 మంది ఉండాల్సి వస్తే 6 మంది ఉన్నారు అధ్యక్ష. కార్డియాలజీ అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి ఒక కార్డియాలజిస్ట్ ఉండాల్సి వస్తే ఒకటి కూడా ఖాళీ ఉంది అధ్యక్ష. అదే రకంగా రేడియాలజిస్టులు 4 ఉండాల్సి వస్తే 4 ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మొత్తంగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 61 మంది డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండాల్సి వస్తే 17 మంది మాత్రమే 44 ఖాళీలు ఉన్నాయి. అంటే 75% ఖాళీలు ఉండగా అటువంటి ప్రధానమైన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని గతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని తర్వాత దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. దాని కారణంగా అక్కడ ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా అదర్ దాన్ డాక్టర్ స్టాఫ్ విషయంలో కూడా 105 మంది ఉండాల్సి వస్తే 92 మంది ఉన్నారు, 13 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ ఉంటున్న పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ కొరతలు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో అక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రధానంగా గతంలో జార్జియా ఇన్స్టిట్యూట్తో కానీ లేదా ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీతో కానీ లేదా నార్త్ కార్నెల్ యూనివర్సిటీతో కానీ ఎంఓయూలు చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా సమస్య కారణం ఏంటంటే, మూల కారణం ఏంటంటే అది కనుక్కోవడమే కష్టమవుతుంది అధ్యక్ష. హై సిలికా ప్రెజెన్స్ ఉండడం అక్కడ వాటర్ లో, లేదా ప్రొలాంగ్ డిహైడ్రేషన్, లేదా నాన్ స్టెరాలజికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యూజ్, హెవీ మెటల్స్ వాటర్ లో ఉండడం, లేదా హై పెస్టిసైడ్స్, ప్రధానంగా జెనెటిక్ ఇష్యూస్ కూడా అని గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ కానీ లేదా కింగ్ జార్జ్ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళు పర్యటించి వాళ్ళు చేసిన పరీక్షల్లో ఇవన్నీ కారణాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడు కొత్తగా హార్వర్డ్ యూనివర్సిటీతో నార్త్ కార్నెల్ యూనివర్సిటీ కూడా ఎంఓయూ చేసుకోవాల్సి ఉంది. ఈ సమస్యల్ని ప్రజల్లో కూడా అవగాహన కలిగించాల్సి ఉంది. సురక్షితమైన నీరు తాగాలి, ఆగ్రోకెమికల్స్ వాడకం తగ్గించాలి, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టు. అదేవిధంగా జన్యుపరమైన ఏమన్నా విషయాలు ఉంటే ఈ పెద్ద సంస్థలు వచ్చాయి కాబట్టి, అమెరికాకు సంబంధించిన సంస్థలు వచ్చాయి కాబట్టి వాళ్ళు వాటి మీద నివేదిక ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాని తర్వాత దాన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటిని ఈ కొరతను తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. అనేక మంది అడిగారు, పూన రవికుమార్ గారు అడగడం జరిగింది, శిరీష గారు కూడా ఇటీవల కూడా వారు కూడా వెళ్ళి చూడడం జరిగింది. అనేక సందర్భాలు కూడా పర్యటించినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే నాన్ రికరింగ్ 50 crores అది 84 crores దాకా ఖర్చు పెట్టడం జరిగింది. రికరింగ్ 8.19 ఉండాలి, అది రావట్లేదు. దాని కారణంగా జీతాలు కూడా అందట్లేదు అనే విషయం ఇప్పుడే నిజంగా వాస్తవానికి నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. నేను ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి తొందరగా దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చే విషయం మీద కూడా, ఎందుకంటే అటువంటి ప్రాంతంలో బయట నుంచి వెళ్ళి చేయడానికి చాలా మంది డాక్టర్లు సుముఖంగా ఉండకపోవచ్చు, ముఖ్యంగా స్పెషలిస్టులు. కాబట్టి ఇన్సెంటివ్ విషయంలో కూడా పరిశీలిస్తాం. టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ సభ్యులు అడగడం జరిగింది. అయితే ఇప్పటికే అది శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి అటాచ్ చేసింది కాబట్టి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో పనిచేస్తున్న స్పెషలిస్టుల దీన్ని అన్నిటి కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆమ్నాల వలసలో కూడా డయాలసిస్ సెంటర్ అన్నారు అధ్యక్ష. ఇప్పటికే రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ కింద 53 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి, సంవత్సరం నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవ కింద
మొత్తంగా 217 డయాలిసిస్ సెంటర్లు కూడా నడుస్తున్నాయి అధ్యక్ష. అయితే ఈ విషయాన్ని కూడా ఉన్న తీవ్రతను ఒకసారి సర్వే చేయించి అక్కడ కూడా డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం విషయం మీద కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా పెన్షన్ విషయంలో కూడా చెప్పారు, ఎందుకంటే పెన్షన్ 10,000 వస్తూ ఉంది. ఇప్పుడు డయాలిసిస్ పేషెంట్లకి మందుల వాడకం గురించి కూడా 5,000 ఇస్తే బాగుండని సూచన చేశారు. అది కూడా ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పారు దీన్ని, ఎందుకంటే ఈ సమస్య ఇంత తీవ్రత ఎందుకు ఆ జిల్లా నుంచి మనం ప్రపంచమంతా దృష్టి ఆకర్షించింది ఉద్దానం అనేది. కాబట్టి ఇంత తీవ్రత ఉన్న చోట పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది కానీ ఈ స్పెషలిస్ట్ లేకపోవడం, దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కావాల్సిన ల్యాబ్ ఇంకా ఎక్విప్మెంట్ ఏమన్నా కొరతలు ఉంటే వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. పర్యటన చేయాల్సిందిగా వారు కోరారు. ఖచ్చితంగా వారి అనుకూలమైన దినం మిగతా ఇతర గౌరవ శాసనసభ్యులతో మాట్లాడి ఒక పర్యటన చేసి అక్కడ సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ ఏ కొండూరు గురించి, తిరువురు గురించి కూడా గౌరవ సభ్యులు కొరకపూడి శ్రీనివాస్ గారు అడిగారు. అక్కడ కూడా ప్రధానంగా ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఆ మండలంలోని గిరిజన తాండాల్లో అధ్యక్ష, అక్కడ సమస్య రెడ్డిగూడెం మండలంలో కానీ లేదా విసన్నపేట ఇటువంటి చోట ప్రధానంగా కేసులు ఎక్కువ వస్తున్నాయి. తిరువురులో ఏ కొండూరులో 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇక ప్రధానంగా ఏంటంటే 22 యాక్టివ్ కేసుల్లో కూడా సీరం క్రియాటినిన్ లెవెల్స్ 5.1 పైన ఉన్నవి 22 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా తీవ్రత పెరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ మంత్రిత్వ శాఖ జలజీవన్ మిషన్ కింద ఇటీవల సురక్షితమైన మంచినీరు అందించడం కోసం 44 కోట్లు మంజూరు చేసినట్టుగా దృష్టికి వచ్చింది అధ్యక్ష. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సురక్షితమైన నీరు అందించి తర్వాత ఇతరత్ర ఈ సమస్యలు ఎక్కడైతే ఉద్యానంలో ఏ రకంగా అయితే హార్వర్డ్ యూనివర్సిటీ, కార్మెల్ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకుని ప్రధాన సమస్యలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులందరికీ సభకు తెలియజేయనది ఏమనగా 22/11/2024 తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు, ప్రస్తుత సమావేశ చివరి రోజు వరకు కార్యక్రమం పట్టికలో చేర్చని 51 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు, 3 నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు, 1 స్వల్ప వ్యవధి ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. అవి సభా కార్యక్రమాలలో భాగమవుతాయి. ఇంకా సమాధానాలు ఇవ్వలేని మిగిలిపోయినవి 199, నక్షత్రపు గుర్తు ప్రశ్నలు 2, నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు 19, స్వల్ప వ్యవధి ప్రశ్నలు 10, సాధారణ ప్రతిపాదనలకు 4, అత్యవసర ప్రజా ప్రాముఖ్యత గల విషయాల సమాధానాలు నేరుగా సభ్యులకు పంపుతూ ఒక ప్రతిని సభ్యులు పంపించిన ప్రతిని శాసనసభ సచివాలయానికి కూడా పంపాలని చెప్పి మంత్రులందరినీ కూడా ఆదేశిస్తున్నట్లుగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్లుగా భావించాలి. ఇప్పుడు పర్యాటక విధానంపై పర్యాటక శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 24-29 ప్రవేశపెట్టడానికి, దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపసభాపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మనందరి తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కారణం, చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారు కానీ, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆలోచించే వారు కానీ కోరుకుంటున్నటువంటి పర్యాటకానికి పరిశ్రమ హోదా అనేటువంటి అంశానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ప్రకటించటం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి ఒక ఊతం ఇచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పర్యాటక విధానం టూరిజం పాలసీని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని అదేవిధంగా ఉపాధి కల్పనని అదేవిధంగా సాంస్కృతిక మార్పిడిని పెంపొందించే విధంగా ఈ 2024-29 నూతన ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క విజన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని, అందులో ప్రధానంగా ఏ ఒక్క పర్యాటక రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు పరిమితం కాకుండా ఆధ్యాత్మిక మరియు కోస్తా తీర పర్యావరణం మరియు అడ్వెంచర్ పర్యావరణం వెల్నెస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకుని వాటి ద్వారా ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్కన స్థానిక జనసమూహాలు ఎవరైతే ఉన్నారో జనసమూహాలు వారిని బలోపేతం చేయడం అనేటువంటి విజన్ తోటి ఈ పర్యాటక పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో విజన్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఆలోచించేది టాప్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూరిస్ట్స్. భారతదేశం అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రత్యేకమైనటువంటి గమ్యస్థానంగా పర్యాటకం విషయంలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 20% పైబడి గ్రాస్ వాల్యూ యాడెడ్ ని మనం కాంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా 20% పైబడి ఉపాధి అవకాశాలని ఆంధ్రప్రదేశ్ లో కల్పించాలి పర్యాటక రంగం ద్వారా అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా దాంతో పాటు సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలను కాకుండా ఒక దీర్ఘకాలికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు అన్ని రకాలుగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కనెక్టివిటీని పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా ఎలిమెంట్స్ గా పెట్టుకోవడం జరిగింది. ఇక మిషన్ వచ్చేటప్పటికి మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆర్థిక పురోభివృద్ధి సాధించే విధంగాను అదేవిధంగా ఉపాధి అవకాశాలను కల్పించే విధంగాను దాంతోపాటు సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించే విధంగాను అదే సమయంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించే విధంగాను పర్యాటక రంగాన్ని తయారు చేయాలనేటువంటి ఒక మిషన్ తోటి ఈ టూరిజం పాలసీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి 4.6% జీవీఏ ఏదైతే ఉందో దాన్ని 28% పెంచాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా మొత్తం ఈ పర్యాటక రంగం ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఏదైతే 12% ఇస్తుందో ఆ 12% ఉపాధి కల్పనని 15% పెంచాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులు ఈ భారతదేశంలోకి వచ్చేటువంటి రాష్ట్రాల్లో టాప్ 10 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకదానిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని తయారు చేయాలంటే ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఒక టూరిస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పర్యాటక రంగంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బుని 1700 రూపాయల నుంచి ఒక్కొక్క పర్యాటకుడు కూడా 25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా ఆ రకమైన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు మనం ఇవాళ 1-2 రోజులకు పరిమితం అవుతున్నటువంటి పర్యాటకులు కనీసంగా అక్కడికి వచ్చిన తర్వాత 5 రోజుల పాటు ఉండే విధంగా చూడడానికి వీలుగా ఉండేటువంటి అనేక ప్రదేశాలను ఏర్పాటు చేసి సర్క్యూట్లను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 3,500 మాత్రమే ఉన్నటువంటి మొత్తం హోటల్స్ లో ఉన్నటువంటి రూముల్ని 10,000కి పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఇందులో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనం పీపీపీ అనేటువంటి పద్ధతిని ఏదైతే చెప్తున్నామో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దాని ప్రకారంగా ప్రైవేట్ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ 25,000 కోట్ల వరకు పెంపొందించాలనేటువంటి ఆలోచన కూడా దీని ద్వారా చేయడం జరుగుతుంది. ఇందులో వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్స్ కొన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఇక్కడ మన డైవర్సిఫికేషన్, డెస్టినేషన్ డెవలప్మెంట్ అంటే కేవలం ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా అంటే మనకు చూసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 90% పర్యాటక రంగం కేవలం టెంపుల్ టూరిజం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అలా కాకుండా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, ఇలాంటి విలేజ్ టూరిజం కానివ్వండి, అగ్రి టూరిజం కానివ్వండి, ఇలా చూసుకుంటే దాన్ని డైవర్సిఫై చేసి వివిధ రకాల పర్యాటక విధానాలని నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం.
దాంతోపాటు డిమాండ్ యాక్టివేషన్ అండ్ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ ఏదైతే మనం సదుపాయాలు కల్పిస్తున్నామో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు మనం ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఏదైతే ఈ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారి యొక్క శిక్షణ, వారి నైపుణ్యాలు కూడా పెంపొందించి వారు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అనే మాట ఇందాక కూడా చెప్పుకున్నాం. సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలి. అదేవిధంగా అదే సమయంలో మనం పూర్తి స్థాయిలో చాలా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటు మరొక వ్యూహాత్మకమైనటువంటి పిల్లర్ ఏంటంటే అది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సరైనటువంటి నిర్వహణ విధానాన్ని ఏర్పరచుకోవాలని. మనకు ఉన్నటువంటి అపప్రద ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నటువంటి పర్యాటక రంగం కొంత నిర్వహణ లోపం ఉందనేటువంటి మాట వినబడతా ఉంది. ఆ అపప్రదను పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి వ్యూహాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్ కింద 7 యాంకర్ హబ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందులో విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ఈ 7 కూడా యాంకర్ హబ్స్ గా మల్టీ స్టే ఐటనరీగా ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దాంతోపాటు 25 దాటి థీమాటిక్ అప్రోచెస్, రకరకాల థీమ్స్ తోటి మనం ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్స్, మహాయాన బుద్ధిజం ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందో దాని ప్రకారం అమరావతి, నాగార్జున కొండ దగ్గర ఒక బుద్ధిస్ట్ ఇది సర్క్యూట్. అదేవిధంగా విశాఖపట్నం దగ్గర తొట్లకొండ కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ను కూడా డెవలప్ చేసుకోవాలని, అదేవిధంగా 10 టెంపుల్ సర్క్యూట్స్, ఆ టెంపుల్ సర్క్యూట్స్ కూడా మనకు ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే శక్తిపీఠాలు కానీ 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన కానీ వాటికి సంబంధించినటువంటి ఒక ఆలయాలకు సంబంధించిన సర్క్యూట్స్ కూడా ఒక 10 తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా 5 బీచ్ రిసార్ట్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే 5 బీచ్ సర్క్యూట్స్ అవి ఏంటంటే కోస్టల్ టూరిజం సర్క్యూట్స్ గా తయారు చేసుకోవడానికి వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం, ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు ఆయా జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి బీచ్ ని డెవలప్ చేయడం అనేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. అదేవిధంగా రివర్ టూరిజం సర్క్యూట్, ఆ సర్క్యూట్ లోకి వచ్చేటప్పటికి గోదావరి, కృష్ణ, కోనసీమ అండ్ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో సముద్రాల నుంచి వచ్చేవి వాటిని కూడా సర్క్యూట్స్ లో పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 క్రూజ్ టూరిజం సర్క్యూట్స్ చేయాలని, దానికి సంబంధించి విశాఖపట్నం నుంచి అదేవిధంగా మనం ఇతరత్ర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళే క్రూజులు కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎకో టూరిజం సర్క్యూట్స్ కింద శ్రీకాకుళం, విశాఖపట్నం సర్క్యూట్ ఒకటి, ఈస్ట్ గోదావరి, గుంటూరు సర్క్యూట్ ఒకటి, కర్నూలు, నెల్లూరు సర్క్యూట్ ఒకటి ఏర్పరచుకుని తద్వారా ఎకో టూరిజం ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దీనికి ఏ విధమైనటువంటి అప్రోచ్ ను మనం అడాప్ట్ చేసుకోబోతున్నాం అంటే మనం ఈ విజన్ ని కానీ టార్గెట్స్ ని కానీ రియలైజ్ చేయడానికి ఈ కింద పేర్కొన్నటువంటి కొన్ని అప్రోచ్ విధానాల ద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇండస్ట్రీ స్టేటస్ అక్రాస్ టూరిజం సెగ్మెంట్స్, టూరిజంలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ కి కూడా ఇప్పటి వరకు లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అయితే పూర్తిగా టూరిజం అనేది పడకేసింది. అటువంటి పరిస్థితుల్లో టూరిజం ని మనం ఒక పరిశ్రమ హోదా కల్పించగలిగితే టూరిజంలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ లోనూ కూడా, అది ఏ సెగ్మెంట్ అయినా కూడా, హోటల్స్ అయినా కూడా, హాస్పిటాలిటీ అయినా ఏదైనప్పటికీ కూడా దానికి సంబంధించిన సెగ్మెంట్స్ లో పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా, పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఇవ్వడం ద్వారా పర్యాటకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా డెస్టినేషన్ అండ్ థిమాటిక్ సర్క్యూట్స్ డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ టూరిజం ఎక్స్పీరియన్సెస్, రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనకి బొర్రా కేవ్స్ కానీ, బెలూన్ కేవ్స్ కానీ, ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ ఎక్స్పీరియన్సెస్ డెవలప్ చేసుకోవటం, దాంతోపాటు హై వాల్యూ టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకురావటం, మెగా ప్రాజెక్ట్స్ కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ కానీ హై వాల్యూ ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ప్రారంభించాం. అది కొంత నడుస్తూ ఉంది. త్వరలోనే ఆ రకమైనటువంటి హై వాల్యూ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ మళ్ళీ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా P4 అనేటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే
కేవలం ప్రభుత్వం యొక్క నిధులు సరిపోవు. ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ముందుకు వెళ్ళగలిగినా కూడా పెట్టుబడులు పెట్టాలంటే ప్రైవేట్ రంగంలో వ్యక్తులను మాత్రం ఆకర్షించాలి. వారు వచ్చి ఎక్కడెక్కడైతే వారికి ఆసక్తి ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు పెడితే పర్యాటక రంగాన్ని మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి P4 విధానం ద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అది అన్ని పరిశ్రమల్లో చెప్తున్న విధంగానే పర్యాటక రంగంలో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుని అమలు చేసుకుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా రకరకాల ఇన్సెంటివ్స్ పరిశ్రమలకు ఏ రకంగా అయితే అవి వృద్ధి చెందడానికి కానీ అవి లాభాలు సాధించడానికి కానీ ఏ రకమైన ఇన్సెంటివ్స్ మనం కల్పిస్తున్నామో అదే తరహా ఇన్సెంటివ్స్ అన్నింటినీ కూడా పర్యాటక రంగంలో ఇవ్వటం అనేటువంటి ఆలోచనని కూడా చేస్తున్నాం. దీంతో పాటు ఇవాళ మనం చెప్తున్నటువంటిది మొత్తం ఏ అయితే పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని 6 కేటగిరీలుగా మనం విభజించడం జరిగింది. ఒక కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఉండేటువంటిది మైక్రో అంటున్నాం. అదేవిధంగా 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఉన్నదాన్ని స్మాల్ అంటున్నాం. అదేవిధంగా 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉన్నదాన్ని మీడియం అంటున్నాం. 50 కోట్ల నుంచి 250 కోట్లు 2 సంవత్సరాల్లో ఉన్నట్లయితే అది లార్జ్ అంటున్నాం. అదేవిధంగా 250 కోట్ల నుంచి 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్లయితే 3 సంవత్సరాల్లో దాన్ని మెగా అంటున్నాం. 500 కోట్లు దాటి పెట్టుబడి పెట్టి 4 సంవత్సరాల ప్రాజెక్ట్ గా దాన్ని తీసుకుంటే దాన్ని అల్ట్రా మెగా అంటున్నాం. వీటికి ఇచ్చేటువంటి మనం సపోర్ట్ కూడా వివిధ రకాలుగా ఇస్తాం. అందుకే నిన్న కూడా కొంతమంది మిత్రులు అడిగిన దాని ప్రకారం ఇందులో మైక్రోలో లేకపోతే స్మాల్లో అన్ని రకాల వ్యక్తుల్ని మనం టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ తో పాటు కింది స్థాయిలో చిన్న స్థాయి పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాం. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు ఈ పర్యాటక రంగంలో ఆసక్తి ఉంది, దీంట్లో ప్రాజెక్ట్స్ పెడతామంటే వారికి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి కూడా దీన్ని కేటగరైజేషన్ చేయడం జరిగిందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇతరత్ర స్టాండర్డ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్ కెపాసిటీ సబ్సిడీ ఆఫ్ 2% ఆఫ్ FCI ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి 2% పెంచడం వితిన్ 1 year లో కంప్లీట్ చేసే వాటికి, అదేవిధంగా వితిన్ 2 years లో కంప్లీట్ చేసే దానికి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద 2 సంవత్సరాలకి 1% ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇక మనం జియోగ్రాఫిక్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. ఎందువల్లనంటే ఇక్కడ చాలా సందర్భాల్లో ఎక్కువ మంది ఆసక్తి కనపరిచేది ఏమవుతుందంటే ఎక్కడైతే పర్యాటకులు ఎక్కువ వస్తారనేటువంటి ఆలోచన ఉంటుందో అక్కడ ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తారు. అలా కాకుండా లెస్ ఎక్స్పోజ్డ్ ఏవైతే ఉంటాయో కొన్ని ప్రాంతాలు బయటికి ఇంకా ప్రచారంలోకి రావు, కాకపోతే అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఉంటాయి. అటువంటి వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటి మీద దృష్టి పెట్టి అక్కడ ప్రాజెక్టులు తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతో ఎవరైనా వస్తే వారికి 5% ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా యుటిలిటీ సర్వీసెస్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్, ఇండస్ట్రీ రేట్స్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ వాటర్ చార్జెస్, సూయేజ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ టు రెడ్యూస్ కాస్ట్, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోట్ టూరిజం గ్రోత్. ఏదైతే ఇండస్ట్రీస్ కి ఎలాగిస్తున్నామో మనం అటువంటి ఇన్సెంటివ్స్ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ, టూరిజం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉపాధి కల్పన చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కువ ఉపాధి మీద దృష్టి పెట్టేటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నటువంటి మాట, మనకి అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉపాధి కల్పించేటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైందనేటువంటి మాట. అలా ఎక్కువ మందిని మనకు ఉపాధి కల్పించినట్లయితే వారికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు టైలర్ మేడ్ బెనిఫిట్స్, mega and ultra mega projects will be provided customized benefits based on their potential for revenue, employment generation, innovation and contributions to state tourism growth. పెద్ద ప్రాజెక్టులు చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఉపాధి కల్పన కానీ వారు ఇచ్చేటువంటి ఆర్థిక పురోగతి కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ సెపరేట్ గా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. స్పెషల్ ఫోకస్ ఆన్ టూరిజం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మే బి గివెన్. అంటే ఇక్కడ మనం చూసేటప్పటికీ ఈ ప్రాజెక్టులు ఇలా తయారు చేయడంతో పాటు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు
వీటిలో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాల్సింది పర్యాటక ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొంత భద్రతా చర్యలను కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఎందువల్లంటే వీటి నీటిలో వెళ్ళేటువంటివి లేకపోతే సముద్రంలో ప్రయాణించేవి ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు ఉంటాయి కనుక వాటిని మనం అమలు చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పాలసీలో కూడా మనం ప్రత్యేకంగా ఉటంకించినటువంటి మాట ఏంటంటే భద్రతా ప్రమాణాలని పెట్టుకుని మాత్రమే వీటిలన్నింటినీ కూడా వృద్ధి చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నాం. అదేవిధంగా అప్లికబిలిటీ policy shall be applicable to all tourism projects experiences that are registered and commenced commercial operations within the policy period 24-29. అంటే ఇది ఎందుకంటే